మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. అయితే వరమును ఎలా పొందాలి? వరములు ఎలా పొందాలి? అనేటువంటి సబ్జెక్టు కొంచెం మనం అలా పక్కకి పెట్టి, మనం దానిని తప్పకుండా ధ్యానం చేద్దాం. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు నా తలంపుల్లో ఒక 10 నిమిషాల ముందర ఒక వర్తమానాన్ని పెట్టాడు. ఒక 10 నిమిషాల ముందర మాత్రమే నా తలంపుల్లోనికి వచ్చినటువంటి వర్తమానాన్ని నేను మీకు చెప్పాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినగలిగితే 10 నిమిషాల ముందర బయలుపడినటువంటి మాట నేను మీకు అందరికీ కూడా తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. సమస్తమును చేయగలను అనేటువంటి అంశం మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. సమస్తమును చేయగలను అనే మాట మనకి బైబిల్‌లో కనిపిస్తా ఉంది. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 13 వచనాన్ని ఎవరైనా చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 నన్ను అధ్యాయం 13. బలపరచువానియందే నేను హ్మ్. సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేసేస్తాను. నేను సమస్తమును చేయాలంటే నన్ను బలపరిచేవాడు ఒకడున్నాడు. నన్ను బలపరచు వాని అందే, నన్ను బలపరిచేటువంటి వాని అందే నేను ఎవని యందు కాదు సమస్తమును చేయగలిగేది. నేను ఎవని యందున్నా నేను సమస్తం చేయలేను. నేను దేవుని యందు ఉంటేనే, నన్ను బలపరిచే దేవుని యందు నేను ఎప్పుడైతే ఉంటానో అప్పుడు మాత్రమే నేను సమస్తమును చేసేస్తాను. ప్రియులరా, సమస్తము అనేటువంటి మాట ప్రాముఖ్యంగా దేవుడికి చెందింది. దేవుడికి మాత్రమే చెందింది అది. అది మనుష్యుడెవడికి చెందింది కాదు. మనుష్యుడు నేను సమస్తమును చేసేస్తానంటానికి ఏ మాత్రం కూడా సామర్థ్యం కలిగిన వ్యక్తి అంటానికి మనుష్యుడికి చెందింది కాదు. మనుష్యుడు అన్ని విషయాలలో సామర్థ్యాన్ని కలిగినోడు కాదు. మనిషికి ఉండే సామర్థ్యం మనిషికుంది. దేవుడికుండే సామర్థ్యం దేవుడికుంది. మనిషికుండే సామర్థ్యం ఏదైనా ఉంది అంటే అది దేవుని వలన మాత్రమే కలిగింది. అది కూడా కొద్దో గొప్పో సామర్థ్యం ఉంది అంటే ప్రాముఖ్యంగా అది దేవుడి వలన మాత్రమే ఉంది. ప్రియులరా, ఉదాహరణకి ఒక ఇద్దరికి మాత్రం భోజనం పెట్టే సామర్థ్యం నీకుందనుకో. ఆ ఇద్దరికి భోజనం పెట్టే సామర్థ్యం కూడా అది నీకు దేవుడి వల్లనే కలిగింది. నువ్వు రోజుకి ఒక 1000 మందికి భోజనం పెట్టే సామర్థ్యం నీకుందనుకో. ఆ 1000 మందికి భోజనం పెట్టే సామర్థ్యం కూడా అది నీకు దేవుని వల్లనే కలిగింది. ఒక కోణం మానవుని జీవితంలో మానవుడి విషయమై మానవుడికుండే సామర్థ్యాన్ని దేవుడు మానవుడికిచ్చాడు. దేవుడికుండే సామర్థ్యం దేవుడికుంది. ఇప్పుడు దేవుడికుండేటువంటి సామర్థ్యమే తిరిగి దేవుడు మానవుడికి సమృద్ధిగాను, సంపూర్ణంగాను ఇవ్వాలనుకున్నాడు. ఎంత సంపూర్ణంగా ఇవ్వాలనుకున్నాడంటే, ఎంత సమృద్ధిగా ఇవ్వాలనుకున్నాడంటే, సమస్తమును చేసేటంత సామర్థ్యాన్ని ఇచ్చేయాలనుకున్నాడు. సమస్తం చేసేటంత సామర్థ్యాన్ని దేవుడిచ్చేయాలి అని అనుకున్నాడు. ప్రియులరా, మన ప్రభు అయిన యేసు నందు మనం ఉండకపోతే, మన ప్రభు అయిన యేసు యందు మాత్రమే మనం ఉంటే సమస్తమును చేసేస్తాం. సమస్తమును చేయగలం. సమస్తమును చేయాలంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా నువ్వు దేవుని యందు ఉండాలి.
దేవుని యందు ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నేను బలపరచాలంటే తప్పకుండా నువ్వు దేవుని యందు ఉండే వ్యక్తివై ఉండాలి. నువ్వు దేవుని యందు ఉండకుండా నువ్వు కుడి ఎడమలకి తొలగిపోతానంటే దేవుడు నిన్నెలా బలపరచగలడు? దేవుడు నిన్ను బలపరచలేడు. నీకు దేవునితో ఒక అద్భుతమైన బంధం ఏర్పడాలి. దేవుడికి నువ్వు చాలా దగ్గరైపోవాలి. దేవుడికి నువ్వు సమీపంగా ఉండాలి. దేవుడికి నువ్వు ఎప్పుడైతే సమీపంగా ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను బలపరుస్తాడు. బలపరచడం అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి. బలపరచడం అంటే ఏంటి? నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేస్తాను. నన్ను బలపరిచేవాడు ఆయనే, నేను సమస్తం చేసేస్తాను అంటూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు బలపరుస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, బైబిల్‌లో నుంచి మనం ఒక మాటను గనక మనం చదువుకోగలిగితే, యెహోవా హస్తం ఏలీయాను బలపరచగానుంటది. యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అనే మాట మనం చదువుతాం. ఆ మాట ఎవరికైనా గుర్తుందా ఎక్కడుందో? చదవండి. మొదటి రాజులు 18:46 చదవండి. మొదటి రాజులు 18:46 చదవండి ఎవరైనా. మొదటి రాజులు 18:46. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు నొద్దకు వచ్చెను. రథము కంటే ముందు ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. రథము కంటే ఫాస్ట్ గా పరిగెట్టేశాడు. ఎలా పరిగెట్టేశాడు అనుకుంటున్నారు? ఏ కారణం చేత పరిగెట్టేశాడు అనుకుంటున్నాడు? ఏ బలం ఇది? ఎవరు బలపరిస్తే పరిగెత్తేశాడు? అంటే యెహోవా హస్తం, దేవుడు చెయ్యనంట ఏలియాని బలపరిచింది. ఏలియాని బలపరిచినప్పుడు వీళ్ళరా అక్కడ నడుము బిగించుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. నడుము బిగించుకుని నడుము కట్టుకుని అతను ఆహాబు కంటే ముందెళ్ళిపోయాడు. కేవలం దేవుడు బలపరిచాడు. దేవుడు బలపరిస్తే సమస్తం చేసేస్తాం. దేవుడు బలపరిస్తే ట్రైన్ కంటే ఫాస్ట్గా పరిగెత్తగలవు. దేవుడే బలపరిస్తే స్పీడ్గా వెళ్ళిపోతున్న బస్సు కంటే ఫాస్ట్గా పరిగెత్తగలవు. దేవుడే బలపరిస్తే ఒక ఫ్లైట్ లాగా పైనుంచి కూడా నడవగలవు. పైనుంచి కూడా సంచారం చేయగలవు. దేవుడే బలపరిస్తే నీటి మీద నడవగలవు. దేవుడే బలపరిస్తే అగ్నిలో నడవగలవు. ఆమేన్. దేవుడు బలపరిస్తే శ్రమలలో కూడా నిలబడగలవు. దేవుడు బలపరిస్తే దేవుడు కోసం నిలబడగలవు. దేవుడు బలపరిస్తే రోషము కలిగిన వ్యక్తిగా నిలబడగలవు. ప్రియులరా, దేవుడు బలపరిస్తే ఇది చేయలేను అన్న పనేది ఉండదు. దేవుడు బలపరిస్తే అది మాత్రమే చేస్తాను, ఇది చేయలేను అనేది ఏది ఉండదు. సమస్తం చేసేస్తావు. దేవుడు బలపరచాలే కానీ ఫ్లైట్ కంటే పైకి ఎగరగలవు. దేవుడు బలపరచాలి కానీ ఫ్లైట్ అలా కింద నుంచి వెళుతూ స్లోగా పైకి లేస్తుందేమో కానీ ఫ్లైట్ కంటే నువ్వు ఉన్న స్థలంలోంచి ఒక్కసారి పైకి లేస్తావు. దేవుడు బలపరిచే ఆ బలమైనటువంటి మాటలకే అంత శక్తి ఉంది. దేవుడు బలపరిచే ఆ బలమైన మాటలకే అలాంటి ప్రభావం ఉంది. దేవుడికి స్తోత్రం. అటువంటి ప్రభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకే బలపరచడం అంటే ఏంటంటే ఇప్పుడే చెప్పాను కదా,
బలమునిచ్చే మాటలు మాట్లాడడం. నువ్వు బలంగా ఉండే మాటలను దేవుడు నీకు ఇవ్వటం. నువ్వు బలంగా ఉండే విధంగా దేవుడు నీతో మాట్లాడడం, నేను బలపరచడం. నీకు బలమునిచ్చే మాటలు మాటలు దేవుడు మాట నిజంగా నీకు బలాన్ని ఇచ్చేస్తుంది. దేవుడు మాట అంత శక్తివంతమైంది. నీవు సమస్తమును చేసేటంత బలాన్ని ఇచ్చేటంత బలమైన మాట దేవుని యొక్క మాట. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, రథంతో పాటు రథము కంటే స్పీడ్గా పరిగెత్తేసాడు. ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? దేవుడు బలపరిస్తేనే జరిగింది. ఇది ఎవరు బలపరిచారు? దేవుడు మాత్రమే బలపరిచాడు. ప్రియులరా, ఒకసారి మనం అపోస్తల కార్యాలు కూడా చదివితే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనిపిస్తా ఉంది. చూడండి, అపోస్తల కార్యాలు సడన్ గా నా బుర్రలోకి వచ్చిన వచనాలు, అందుకే కొంచెం చూసి చెప్తున్నాను. అపోస్తల కార్యాలు చూడండి, 8వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనం. అపోస్తల కార్యాలు అప్పుడు ఆత్మ పిలుపుతో అప్పుడు ఆత్మ ఉమ్, అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఉమ్, చదువు. పిలుపు 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 దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము నువ్వు ఏమన్నావు? చదువుచుండగా పిలిప్పు దగ్గరకు అన్నావా? పిలిప్పు పిలిప్- దగ్గరకు అన్నావా? పిలుపు దగ్గరకు చదువు. పిలుపు దగ్గరకు కొనిపోయి అతడు ప్రవక్త అయిన అమ్మా, యెషయా పిలిప్పు గ్రంథం దగ్గరకు పిలిప్పు అక్కడ దగ్గరకు అని అక్కడ కొంచెం పెట్టకూడదు. తేడా వస్తుంది సిస్టర్. పిలుపు దగ్గర కాదు, పిలిప్పు దగ్గరకు పిలిప్పు- అంటే అది పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడే చాలు చాలు చాలు. అప్పుడు ఆత్మ పిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. రథము దగ్గరకు పోవడం ఏంటి? రథమును కలుసుకోవడం ఏంటి? ఇదెక్కడ గొడవ? ఇదెక్కడ సాధ్యం? రథంతో పరిగెత్తడం, రథమును కలుసుకోవడం అంత చిన్న విషయం ఏం కాదు. ప్రియులరా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది రథం. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక 40లో వెళితేనే బండితో పరిగెత్తలేని నీవు, ఒక 20లో వెళితేనే సైకిల్ని కూడా పట్టుకోలేని నువ్వు, మరి ఎంతలో వెళ్తుంటాడో అని ఒక మాటలో చూస్తే ఏమైనా 160 స్పీడ్లో వెళ్ళుంటాడా? 160 స్పీడు కనీసం బైకులకి 160 స్పీడ్ మీద వెళ్ళొచ్చు అంటాడు, కానీ ముళ్ళు అక్కడ దాకా కూడా అందుకోదు. ఎంత యాక్సిలేటర్ ఇచ్చినా ఆటోమేటిక్గా ఒక 90 దాటేటప్పటికో 100 వచ్చేసరికో బండి మన కంట్రోల్లో ఉండదు. ఇంకా అసలు బండి మన కంట్రోల్లోనే ఉండదు. దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం. ఆ ఫాస్ట్గా వెళ్ళేటువంటి ఆ పరిధిలో మనం ఏం చేయలేం. ఏదైనా అడ్డొస్తే కూడా కంట్రోల్ చేసే శక్తి ఉండదు. ప్రియులరా, అలాంటప్పుడు 40లో వెళ్ళే బండినే పట్టుకోలేనప్పుడు, 40లో వెళ్ళే బండితోనే సమానంగా పరిగెత్తలేనప్పుడు, మరి ఒక 160లోనో 250లోనో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నటువంటి రథంతో పరిగెత్తడం ఇదెక్కడ గొడవ? ఇదెక్కడ సాధ్యం అసలు? బైబిల్ చెప్తుంది, ఆత్మ పిలుపుతో నీవు ఆ రథం దగ్గరికి పో, దాన్ని కలుసుకోవాలంతే. కలుసుకోవాలి అంటే ఆల్రెడీ రథం రన్నింగ్లో ఉందని అర్థం. నువ్వు దానిని కలుసుకో అంటే రథం రన్నింగ్లో ఉంది. రథం చాలా ఫాస్ట్గా వెళుతుంది. ఆ ఫాస్ట్గా వెళుతున్న రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకో అని చెప్పాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి
ఫిలిప్ ఏం చేసాడంట? దగ్గరకు పరిగెత్తుకుని పోయాడంట. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుంటుండగా విని, నీవు చదువున్నది గ్రహించుచున్నావా అని అన్నాడు. ప్రియులరా, మీకు తెలుసో తెలీదో, పరిశుద్ధాత్ముడే బలపరిస్తే నువ్వు సమస్తం చేసేస్తావు. నువ్వు ఈ శ్రమలతో పరిగెత్తగలవు, నువ్వు అవమానాలలో పరిగెత్తగలవు, నువ్వు నిందలలో పరిగెత్తగలవు. పరిగెత్తగలిగే సామర్థ్యం నిన్ను బలపరిచిన వాని యందు నువ్వు కలిగి ఉన్నావు. నిన్ను బలపరచు వాని యందు నువ్వు నిజంగా పరిగెత్తేస్తావు. నిన్ను బలపరిచేవాడు నీకు సమీపంగా ఉన్నాడో, నిన్ను బలపరిచేవాని యందు నువ్వు బలపడాలంటే, నిన్ను బలపరిచేవాని యందు నువ్వు సమస్తం చెయ్యాలంటే, నిన్ను బలపరిచేవాడికి నువ్వు సమీపంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సమీపంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దగ్గరగా ఉంటావో, నువ్వు చేయలేని పని అంటూ ఏదీ లేదు. నువ్వు చేసేస్తావు అంతే. ప్రియులరా, ఈరోజు చూడండి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కితే 2.5 గంటలో 3 గంటల్లోనే వెళ్ళిపోతారు గట్టిగా అయితే. అంతకు మించి ఎక్కువే ఉండదు కదా, వెళ్ళిపోతారు. కానీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది. నైట్ అంతా ప్రయాణం చేయవలసి ఉంటుంది. మరి బైక్ మీద వెళ్తే ఇంకెంత టైం పడుతుందో చూడండి, ఎంత అలసిపోతామో చూడండి. కానీ ప్రియులరా, దేవుడు బలపరిస్తే, దేవుడే గనక బలపరిస్తే, నిజంగా దేవుడు నిన్ను ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేయగలడు. నువ్వు ఎక్కడైనా క్షణాల్లో, రెప్పపాటులో నువ్వేమవ్వగలవు తెలుసా? నువ్వు ఖచ్చితంగా నువ్వెక్కడైనా ప్రత్యక్షం అవ్వగలిగే శక్తి నీ మీద ఆయన ఉంచగలడు. దేవుడికి స్తోత్రం. నిజంగానే నీ బాడీలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నీ బాడీలోంచి నువ్వు బయటకు వచ్చేసి ఎక్కడెక్కడో ప్రత్యక్షం అవుతావు. ఎక్కడెక్కడో నీ ఆత్మ తిరుగుతుంది. ఏ దేశంలోనో దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, నిజమైన ఉద్యోగం, నిజంగా పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవాలనుకుంటే, నీ బాడీ నీ గదిలోనే ఉంటుంది, కానీ నీ ఆత్మ మాత్రం అవతల దేశంలో ఉంటది. అలాంటి అభిషేకం, అలాంటి సామర్థ్యం, అలాంటి కృప, అలాంటి బలం నీవు కలిగి ఉండగలవు. అది నీకు తెలుసో తెలీదో. నీ బాడీలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నీ బాడీ నీ గదిలో శవంలాగా ఉంటదేమో, కానీ నీ బాడీని వదిలి నువ్వు బయటకు వచ్చేస్తున్నప్పుడు నీ బాడీని నువ్వు వదిలేస్తున్నట్టు కూడా నీకు తెలుస్తుంది. అరే, నా శరీరంలోంచి నీ బయటకు వచ్చేసా, అది నా బాడీ. ఒక పడుకున్నటువంటి వ్యక్తికి నువ్వే పడుకున్నావు. ఉదాహరణకి నీవు పడుకుంటుండగా సెల్ ఫోన్తో నీ ఫోటో తీసి నువ్వు నిద్ర లేచిన తర్వాత ఇదిగో నీ ఫోటో అంటే, నీ బాడీ నీ ఫోటోలో నీ ఫోన్లో చూస్తున్నప్పుడు నీ బాడీ ఎలా కనపడిందో, నీ శరీరంలోంచి నీ ఆత్మ బయటకు వచ్చేస్తున్నప్పుడు నీ బాడీ అదే విధంగా కనబడుతుంది నీకు. నీ బాడీలోంచి బయటికి రాగలిగే శక్తి దేవుడు నీకు ఇవ్వగలడు. నీ బాడీలోంచి బయటికి నువ్వు ఎప్పుడైతే వచ్చేస్తావో, ఏ దేశంలోనైనా సరే నువ్వు ప్రత్యక్షం అవుతావు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే నీ బాడీలోంచి నిన్ను బయటికి తీసుకునైనా సరే నిన్ను అవతల దేశంలో నిన్ను వాడుకోగలడు. అవతల రాష్ట్రంలో నిన్ను వాడుకోగలడు. కొన్ని గంటల ప్రయాణం, కొన్ని రోజుల ప్రయాణం జరిగే, కొన్ని రోజులే పడుతుంది అనుకో ఒక్కొక్క దేశానికి వెళ్ళటానికి. కొన్ని గంటలే పడుతుంది అనుకో నువ్వు వేరే దేశానికి వెళ్ళటానికి. కానీ రెప్పపాటులో వెళ్ళిపోతావు ఆ దేశం. రెప్పపాటులో వెళ్ళిపోతావు అని నీకు తెలుసా? దేవుడు బలపరిస్తే అలాగుంటది. దేవుడే బలపరిస్తే అలాగుంటది. ప్రియులరా, అపోస్తులుడైన పౌలు ఏమంటాడంటే, నేను 3వ ఆకాశానికే ఎక్కిపోయానని కూడా అంటాడు. ఒకసారి
ఆ మాట ఎందుకో నాకు గుర్తొచ్చిన వచనాలు చెప్తున్నాను. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12:2 చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. క్రీస్తు క్రీస్తునందున్న క్రీస్తు నందున్న చదవండి సిస్టర్, చదవండి చదవండి. చదవండి బ్రదర్, చదవండి. క్రీస్తు నందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశముకు కొనుపోబడెను. ఉమ్, అతడు శరీరముతో కొనుపోబడినో నేనెరుగను. శరీరము లేక కొనుపోబడినో నేనెరుగను. అది దేవునికే తెలియను. నేను ఎలా కొనిపోబడ్డానో కూడా నాకు తెలియదు. నేనైతే 14 సంవత్సరాల క్రిందట జరిగింది చెప్తున్నాను. 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాను. 3వ ఆకాశమునకు కొనిపోబడిన ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను అంటున్నాడు. ప్రియులరా, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుతున్నానని చెప్పుకుంటూ ఎవరో అన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు కానీ అది అపోస్తులుడైన పౌలు గారే. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడంట. 3వ ఆకాశానికి వెళ్ళిపోయే శక్తి కూడా ఉంది. ఆమేన్. 3వ ఆకాశానికి వెళ్ళిపోతావు. ఈ భూమి మీద బ్రతుకుంటుండగానే 3వ ఆకాశాన్ని చూసి రాగలిగే సామర్థ్యం ఉంది మనకి. దేవుని చేత బలపరచబడితే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేస్తానని చెప్పినటువంటి మాటను బట్టి సమస్తం నువ్వు చేయలేంది కూడా చేసేస్తావు. నువ్వు తాకలేని ప్రాంతాలను తాకుతావు. నువ్వు వెళ్ళలేని దేశాలకి వెళతావు. నువ్వు వెళ్ళలేని ఆకాశానికి వెళతావు. ప్రియులరా, 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడంట. 3వ ఆకాశానికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు అనుకుంటున్నారా? 3వ ఆకాశానికి వెళ్ళిపోయి అక్కడ లేడు. 3వ ఆకాశానికి వెళ్లే ముందర రాయలేదు, వెళ్ళక ముందర రాయలేదు. వెళ్ళొచ్చిన తర్వాతే రాశాడు ఈ పత్రిక. 3వ ఆకాశానికి కొనుపోబడిన తర్వాతే రాశాడు. కొనుపోబడి ఇళ్ళొచ్చిన తర్వాతే చెప్తున్నాడు ఈ మాట. తినకుండా తిన్నానని ఎలాగ చెప్తావు? దాని టేస్ట్ ఎలాగుంది అంటే ఏమో నేను తినలేదండి అనే చెప్తావు. తింటేనే చెప్తావు. తినకుండా ఎలా చెప్తావు? ఏంటా ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఏమో ఆ నీళ్లు తాగితేనే చెప్పాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇప్పుడు మంచినీళ్ళలాగా ఉండే డ్రింక్ ఏముంది? స్ప్రైట్. మంచినీళ్ళలాగా ఉండే డ్రింక్ ఏముంది? స్ప్రైటే కదా. స్ప్రైటేనండి, స్ప్రైటే. ప్రైజ్ లార్డ్. మోసపోకండి. ఒక్కొక్కళ్ళు ఏదో డ్రింక్ తెచ్చేస్తున్నారు అనుకొని మంచినీళ్ళలాగా ఉంది ఇదే స్ప్రైట్ తెచ్చేస్తున్నారు అని మోసపోకండి. తీరా చూస్తే వద్దండి 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 అనేస్తారు. తీరా తెచ్చేది నీకు అంత డ్రింక్ ఏం కాదులే, మంచినీళ్ళే తెస్తున్నారు. అది తాగి చూస్తేనే కానీ తెలియదు కదా అది మంచినీళ్ళని. తాగి చూస్తేనే కదా తెలిసేది. కొంతమంది వద్దండి ఇప్పుడు ఎందుకండి వద్దండి. అయ్యో తీసుకోండి తీసుకోండి, అయ్యో తీసుకోండి తీసుకోండి అని ఇచ్చేది నీకేం డ్రింక్ కాదమ్మా. మంచినీళ్ళ కనపడేది అది స్ప్రైట్. మంచినీళ్ళ కనపడేది స్ప్రైట్ అనుకొని నువ్వు అనుకుంటావు. కానీ అది స్ప్రైట్ కాదు, అది డ్రింక్ కాదు, అది వాటర్ మాత్రమే. అది వాటరో స్ప్రైట్ డ్రింకో కొన్నిసార్లు కూలింగ్ లేకుండా తీసుకొచ్చేసి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తాగి చూస్తేనే కానీ తెలదు. కొంతమంది అనుకుంటారు అది కూలింగ్లో ఉంటే తెలిసిపోతుంది కదండి గ్లాసులో ఇచ్చినప్పుడు. అంటే కొన్నిసార్లు గ్లాసులో ఇచ్చినప్పుడు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు గ్లాసులో ఇచ్చినప్పుడు తెలియకపోవచ్చు మనకి. కానీ తాగి చూస్తేనే కానీ అది మంచినీళ్ళో అది స్ప్రైట్ డ్రింకో తెలియదు. ప్రియులరా, ఏదైనా సరే తింటేనే కదా తెలిసేది. ఏదైనా సరే దిగితేనే కదా లోతేటో తెలిసేది. ఒక బాధ పడితేనే కదా ఆ బాధ ఏటో తెలిసేది. ఏదైనా సరే ఒక రోగాన్ని అనుభవిస్తేనే కదా అదే రోగంతో బాధపడుతున్న వ్యక్తి బాధ తెలిసేది. అది తెలియకుండా ఏముండదు. కొన్నిసార్లు ఆ బాధలు గుండా వెళ్ళినోడికి మాత్రం తప్పకుండా ఆ బాధ ఏటో తెలుస్తుంది. ఆ బాధల గుండా వెళ్ళలేనోడికి ఏ బాధ తెలియదు. ప్రియులరా, ఆ బాధ ఎలాగుంటది అంటే బాధ అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఎలాగుంటదని.
అది ఎలా ఉంటది టేస్ట్ అంటే అది తిన్నవాడికి తెలుస్తుంది. తినకుండా ఈ టేస్ట్ ఎలాగుంటదని నువ్వు దాన్ని చెప్పడం అనేది అసాధ్యం. తినకుండా ఈ టేస్ట్ ఇలాగే ఉంటదని చెప్పడం అనేది జరగని పని. దేవుడికి స్తోత్రం. వెళ్ళాడు కాబట్టే చెప్తున్నాడు, వెళ్ళకుండా చెప్పట్లేదు. మూడవ ఆకాశానికి వెళ్ళాడు. మూడవ ఆకాశానికి వెళ్ళి శరీరంతో కొనిపోబడినో నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరగను, అది దేవునికే తెలియను. దేవుడి కార్యం అలా ఉంటదన్నమాట. దేవుడే గనక బలపరిస్తే శరీరంతో వెళ్ళిపోయినట్టు ఉంటుందో, శరీరంతో వెళ్లకుండా ఉన్నట్టు ఉంటుందో ఉంటదంతే. నువ్వెక్కడైనా సరే ప్రత్యక్షం అవగలిగే శక్తి నీకు ఇచ్చేస్తాడు. దేవుని చేత బలపరచబడాలంతే. దేవుడు నిన్ను బలపరచాలంతే. అలా బలపరిస్తే సమస్తం చేసేస్తావు. ప్రియులారా, సమస్తం అనే మాట మనుష్యుడికి చెందింది కాదు, అది దేవునికి చెందింది. అది దేవునికి చెందింది కాబట్టి అది దేవుడు వరుసలో ఉండే మాట. అది దేవునికి వైపు ఉండే మాట. అది దేవుడు వరుసలోనే ఉంటది కానీ అది మనుషుడు యొక్క వరుసకి చెందింది కాదు. అది దేవుడు వరుసలో ఉన్నదే మనుషుడు వరుసలో పెట్టి మనుషుడికి కూడా దేవుడు సమస్తం కూడా చేయగలిగేలాగా, సమస్తం కూడా చూడగలిగేలాగా దేవుడు కృప చూపుతున్నాడు. ఇది కేవలం ఆయన చేత బలపరచబడడం ద్వారానే ఇది జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. సమస్తము అంటే ఏంటి? సమస్తము అనే మాటకు అర్థాలు ఒక 4 అర్థాలైనా చెప్తాను. సమస్తము అంటే అంతా, అంతా అనేటువంటి అర్థం ఉంది. అంతా అనే అర్థం ఉంది. సమస్తము అనే మాటకు అర్థం మొత్తం, మొత్తం అనేటువంటి అర్థం కూడా ఉంది. సమస్తము అనే మాటకు అర్థం సర్వము అనేటువంటి అర్థం ఉంది. సమస్తము అనే మాటకు అర్థం పూర్తిగా అనే అర్థం కూడా ఉంది. ప్రియులరా, నువ్వు మొత్తం చూడగలవు, నువ్వు మొత్తం చేయగలవు, నువ్వు సర్వం చూడగలవు, నువ్వు సర్వం చేయగలవు, నువ్వు ఏమైనా చేయగలవంతే. ఎందుకంటే నిన్ను బలపరిచే బలవంతుడు అలాంటి వాడు, నేను బలపరిచేవాడు అలాంటి వాడు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేస్తాను అని అన్నాడు. దేవుడే నిన్ను బలపరచకపోతే నేను చెప్తున్నాను నువ్వెందుకు పని చేయవు. నేను చెప్తున్నాను, దేవుడే నిన్ను బలపరచకపోతే నువ్వేం చేయలేవు. దేవుడు బలపరచకపోతే నేను వాక్యం చెప్పలేను. దేవుడు బలపరచకపోతే దేవుడు కొరకు నువ్వు నిలబడలేవు. దేవుడు బలపరచకపోతే దేవుణ్ణి సేవించలేవు. దేవుడే బలపరచకపోతే దేవుడు కొరకు రోషంగా నువ్వు బ్రతకలేవు. దేవుడే బలపరచకపోతే శ్రమలలో పడి నడవలేవు. శ్రమలలో పడి నడవాలన్నా, శ్రమలతో పరిగెత్తాలన్నా ఏలియా రథము కంటే ముందు పరిగెత్తినట్టు, ఫిలిప్పు రథముతో పాటు సమానంగా పరిగెత్తి రథంలో కూర్చున్నట్టు నువ్వు సమానంగా పరిగెత్తాలంటే నువ్వు వెనక్కి తగ్గిపోకూడదు, నీ సమస్య ముందైపోకూడదు. నీ సమస్య ఎప్పుడైనా సరే ముందైపోతుందనుకో, నువ్వు వెనకబడిపోతున్నావు అనుకో, సమస్య గెలిచిపోద్ది. ఏ సమస్య అయితే నీ జీవితంలో ఉందో ఆ సమస్య గెలుస్తుంది. సమస్యతో పాటు నువ్వేం చేయాలంటే పరిగెత్తాలి. నువ్వేం చేయాలి? సమస్యతో పాటు నువ్వేం చేయాలి? తప్పకుండా పరిగెత్తాలి. ప్రియులరా, పరిగెట్టాలంటే కూడా మనకేం ఉండాలంటే సింహపు గుండె మనకు ఉండాలి. ఏ గుండె ఉండాలంట? సింహపు గుండె. దావీదు కంట దేవుడు సింహపు గుండెనిచ్చాడట.
ఒకసారి ఆ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి చదవండి. 2వ సమూయేలు నీ తండ్రి 17:10. నీ తండ్రి నీ తండ్రి మహాబాలుజ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులొందుదురు. ప్రియులరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. నీ తండ్రి మహాబలాఢ్యుడని అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు అన్నాడు. దావీదు గుండె ఎలాంటి గుండె అని మనకు అర్థమవుతుందంటే సింహపు గుండె అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరి గుండె కూడా సింహపు గుండె రావాలి. మన గుండె సింహపు గుండె. సింహానికి ఒక గుండె ఉంటుంది. మన గుండె సింహపు గుండెలాగా ఉండాలి. ఆమేన్. దేవుడు బలపరిస్తే నీ గుండె సింహపు గుండెగా ఎప్పుడైతే మారిపోతుందో నువ్వు బలాఢ్యురాలివి, నువ్వు బలాఢ్యుడివి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎంత బలాఢ్యుడు అంటే సింహపు గుండె కలిగిన వారి గుండెను కూడా లొంగదీయగలిగిన గుండెగా నీ గుండె మారిపోతుంది. ఆమేన్. సింహపు గుండె కలిగిన వారి గుండె కూడా లొంగిపోతుంది. లొంగదీయగలిగే సామర్థ్యం కలిగినటువంటి గుండెగా నీ గుండె బలపరచబడిపోతూ ఉంటది. దేవుడికి స్తోత్రం. గుండెకు అంత ధైర్యాన్ని ఇచ్చేస్తున్నాడు దేవుడు. గుండెల్లోనే ఉండాలి ధైర్యం. ఎక్కడుండాలి? గుండెల్లో ఉండాలి. గుండెలో గనక ధైర్యం లేదంటే గుండె గుబేలమనిపోద్ది. అర్థమవుతుందా? అయ్యే బాబాయ్, నువ్వా? గుండె గుబేలమనిపోయింది, ఎవరో అనుకున్నాను అని అంటావు చూసావు కొన్నిసార్లు. అంత ఆశ్చర్యంగా ఉండక్కర్లొద్దు, షేకొచ్చేక్కర్లొద్దు, వణుకుపోకలొద్దు. ఎందుకు వణుకుపోతావంటే, ఎందుకు షేకొచ్చేస్తుందంటే గుండెల్లో లేదు ధైర్యం. నీ గుండెల్లో పుట్టాలి. సింహపు గుండెగా నీ గుండె మారిపోవాలంతే. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం విషయంలో సింహపు గుండె ఉండాలి. ఆమేన్. సింహము ఎక్కడా కూడా జనకదు. సింహం ఎక్కడా కూడా భయపడదు. సింహానికి మించింది ఏదీ లేదు రాజు. ప్రియులరా, సింహానికి మించిన ధైర్యం కలిగిన జంతువేదీ లేదు. దేవుడికి స్తోత్రం. అది అడవిలో అది రాజు. అది దేవుడికి స్తోత్రం. అలాంటి ధైర్యం కలిగిన గుండె సింహపు గుండె. సింహానికే భయపడాలి. కానీ ఏదైనా సింహం మాత్రం దేనికి భయపడదు. సింహం మాత్రం దేనికి భయపడదు. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేనికి కూడా కొన్ని విషయాలకే భయపడకపోవడం కాదు, సర్వంలో దేనికి, మొత్తంలో దేనికి భయపడకుండా నువ్వు ఉండాలంటే నీ గుండె సింహపు గుండె అయిపోవాలి. నీ గుండె ఏ గుండెగా మారాలంటే సింహపు గుండెగా మారాలి. ఈ రోజు ఈ ప్రార్థన ముగించేలోగా నా గుండె సింహపు గుండెగా మార్చు అని చెప్పు. ఏదైనా ఒక మాట వినబడుతుంటే కాళ్ళు చేతులు వెనక్కి ఒడిదిరిగిపోతున్నాయి. నీ అన్న వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యిందంటే ఒడిదిరిగిపోతున్నాయి, ఒళ్ళు తిరిగిపోతున్నాయి, కింద పడిపోతున్నావు. ధైర్యం సరిపోతలేదు. అప్పులోడు వస్తున్నాడంటే గుండె దడదళ్ళు ఆడిపోతుంది. నీకు తట్టుకోలేకపోతున్నావు. ఏం మాత్రం కూడా ధైర్యం సరిపోతలేదు. గుండె ధైర్యం నాకు కావాలంతే. నా గుండె సింహపు గుండెగా ఇప్పుడే మారిపోవాలంతే. నా గుండె సింహపు గుండెగా మారిపోవాలంతే. అలాంటి అభిషేకం కావాలి.
నా గుండె సింహపు గుండెగా మార్చుకోగలిగే అభిషేకం నాకు కావాలి. అటువంటి దైవికమైన బలం నాకు కావాలి అని ఎవరైతే అడుగుతారో నిజంగా నీకు దేవుడు సింహపు గుండెని నీకు ఇస్తాడు. ఎవడికి భయపడిన అవసరం లేదు. దేనికి భయపడిన అవసరం లేదు. ఎందుకు భయపడవంటే నీ గుండె సింహపు గుండె. అసలు వీడు ధైర్యమేటో అని చెప్పుకోవాలి. అసలు వీడి ధైర్యం ఏంటి? అసలు ఏం చూసుకున్నా ధైర్యం అంటే ఏం చూసుకున్నా ధైర్యం ఏముంది? దేవుని యందు బలపరచబడుతున్నాం కాబట్టి దేవుడు చూసుకున్న బలం తప్ప, దేవుణ్ణి చూసుకున్న ధైర్యం తప్ప మరి ఏ ధైర్యం లేదు. ఆమేన్. డబ్బులున్నవాడికి డబ్బును చూసుకున్న ధైర్యం కొన్ని విషయాల్లోనే ఉంటదండోయ్. ఆస్తున్నవాడికి తన ఆస్తిని చూసుకున్న ధైర్యం కొన్ని విషయములలోనే ఉంటది ప్రియులరా. కానీ సింహపు గుండెగా నీ గుండె మారిపోతే దేవుణ్ణి బట్టి నీకున్న ధైర్యం సమస్త విషయములలో కూడా ఉంటది. ఆమేన్. సమస్త విషయములలో కూడా నీకు గుండె ధైర్యం ఉంటది ప్రియులరా. స్కూల్లో పరీక్షలు పెడుతున్నారంటే చాలు ఎంతో భయం, ధైర్యం ఉండదు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం ఉండదు. కొన్ని పరిస్థితుల్లో చాలా ధైర్యం లేని వ్యక్తిలాగా మారిపోతుంటాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, దేవుని చేత బలపడితేనే నీకు సింహపు అంటే ధైర్యంతో ఉండే గుండె నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నీకు ఉంటుంది. నీ గుండె ఇప్పుడే సింహపు గుండెగా మారిపోవాలని కోరుకో. సింహము వంటి గుండెగా నా గుండె మారిపోవాలని కోరుకో. నిలబడిపోతావంతే. ప్రవాహానికి ఎదురెళ్ళిపోతావంతే. ప్రియులరా, నేను ఇదివరకు ఒక కొటేషన్ పెట్టాను. ఆ కొటేషన్ ఏంటంటే, నీ ధైర్యమే నీ శత్రువులకి భయం పుట్టిస్తుంది అనేటువంటి కొటేషన్ పెట్టాను. ఇది చాలా నెలల క్రితమే పెట్టాను నేను. ఇది చాలా నెలలు అయిపోయింది నేను పెట్టి. నీవు ధైర్యంగా ఎప్పుడైతే నిలబడిపోతావో అదే శత్రువులకి భయం. శత్రువులకి పుట్టే భయం ఏదేదో చూసి కాదు. ఏదోదో చూసి భయపెడతాం, ఎవడైనా భయపెడతాడు, అది కాదు. నీ ధైర్యాన్ని చూసి నువ్వు భయపెట్టాలి. ఆమేన్. నీ ధైర్యంతో అవతల వ్యక్తి వణుకుపోవాలి. నీ ధైర్యంతో అవతల వ్యక్తి భయపడాలి. ఈడు ధైర్యం ఏంటి అసలు అని చెప్పుకోవాలి. దీని ధైర్యం ఏంటి అసలు అని చెప్పుకోవాలి. సమస్త విషయములలో కూడా, అది ఏ విషయంలో కూడా నేను మీతో చెప్తున్నాను, అది ఏ విషయంలోనైనా సరే నీవు సమస్త విషయములలో ధైర్యముగా ఉండాలంటే, నీ గుండె సింహపు గుండెగా ఉండాలంటే దేవుని చేత నువ్వు బలపరచబడాలి. దేవుని చేత నేను బలపరచబడాలి. దేవుని చేత బలపరచబడాలి. నేను ఎంతకాలం ఉంటాను ఇలాగా అని ఇంకా ఎక్కడైనా దేవుడికి దగ్గరగా ఉండుండకపోతే బలమునిచ్చే దేవుడు మాటల చేత బలపరచబడు. బలమునిచ్చే దేవుడు మాటలు విని బలం తెచ్చుకొని బలపరచబడి సమస్త విషయములలో నిలబడిపో అంతే. సమస్తము చెయ్యంతే. సమస్తము దేవుడు ద్వారాగానే జరుగుతుంది. సమస్తం అనే మాట అది నీకు చెందింది కాదు. సమస్తమును ఏది చేసేస్తున్నా సరే చాలా మెలకువగా ఉండాలి. నేను కాబట్టి సమస్తమును చేసేస్తున్నాను అనే విధానంలోకి వెళ్ళిపోతాం. మైమరిచిపోతావు. నువ్వేం చేయలేవు. సమస్తం దేవుడు నీ యందు ఉండి, దేవుడు యందు నువ్వు ఉండడం వలన, దేవుని చేత నువ్వు బలపరచబడడం వలన నువ్వు సమస్తమును చేయగలుగుతున్నావని మరిచిపోకూడదు. సమస్తమును చేసే ఆ ప్రక్రియలో ప్రియులరా, సమస్తమును చేయగలుగుతున్న ఆ ప్రక్రియలో నువ్వు మానవుడు అనే విషయం మర్చిపోకూడదు. దేవుడు శక్తి ఏదో నా పైన ఉంది కాబట్టే నేను సమస్తమును చేస్తున్నాను అని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా
సమస్యలతో పరిగెత్తలేకపోతున్నావా? ఎందుకు పరిగెత్తలేకపోతున్నావు? శ్రమలతో పాటు ఎందుకు పరిగెత్తలేకపోతున్నావంటే కేవలం ధైర్యం సరిపోవట్లేదు. కేవలం ధైర్యం సరిపోవట్లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకుని నిలబడు. ధైర్యం తెచ్చుకుని దేవుణ్ణి ధైర్యమును అడుగు. నాకు నా గుండె మారిపోవాలి ఇప్పుడే. నా గుండె ఆపరేషన్ జరగాలి ఇప్పుడే. ఈ పెందలకాడ ప్రార్థనలో గుండె మార్పు జరగాలి ఇప్పుడే. గుండె ఆపరేషన్ జరగాలి ఇప్పుడే. నీ గుండె తీసేసి ఇప్పుడే స్పాట్లో వేరే గుండె నీకు పెట్టబడాలి ఇప్పుడే. ఆమేన్. వేరే గుండె ఇప్పుడే మార్చబడాలి ఇప్పుడే. నీ గుండె ఉన్న స్థానంలోంచి నీ గుండె లేకుండా పోయి సింహపు గుండెగా మారిపోవాలి. ఆమేన్. సింహపు గుండె పెట్టబడాలి. ప్రియులరా, ఆ సింహపు గుండె స్వయంగా మన ప్రభు అయిన యేసు గుండెను సూచిస్తుంది. ఆ సింహపు గుండె స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుండెను సూచిస్తుంది. నీ గుండె పోవాలంతే. యేసు గుండె రావాలి. ఆమేన్. యేసు గుండె నీలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. యేసు గుండెగా నీ గుండె మారిపోవాలంటే నువ్వు ఆ యేసు చేత బలపరచబడిన వ్యక్తివై ఉండాలి. ఆ యేసు చేత ఏ వ్యక్తి అయితే బలపరచబడతాడో, ఆ యేసు చేత ఏ వ్యక్తి అయితే బలము తెచ్చుకుని నిలబడతాడో, నేను చెప్తున్నాను, సమస్తం చేసేస్తాడు. సమస్తమును చేయగలుగుతాడు. సమస్తమును చెయ్యాలంటే కూడా ప్రియులరా, దేవుని యొక్క అభిషేకం పొందాలి. ఆ మాట బైబిల్లో చదువుతాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక చదివితే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సమస్తాన్ని ఎరిగేస్తారు మీరు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తాన్ని ఎరుగుతారు. అభిషేకంతోనే ఉంది. అభిషేకంతోనే ఉంది సమస్తమును చేయగలిగే సామర్థ్యం. అభిషేకంతోనే ఉంది అది. దేవుని చేత బలపరచబడడంలో అభిషేకం ఉంటుంది. అభిషేకంతోనే ఉంది అది. ఈ సమస్తమును చేసే గొడవంతా కూడా ఒక్క అభిషేక సామర్థ్యమే. ఆమేన్. దేవుని చేత బలపరచబడి అభిషేకించబడంతే. దేవుని చేత బలపరచబడి అభిషేకించబడి అంతే. సమస్తమును చేయి. సమస్తమును ఎరుగు. దేవుని యొక్క అభిషేకం లేకుండా, దేవుని చేత బలపరచబడకుండా సమస్తము చేయలేవు. సమస్తమును ఎరగలేవు. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3:17లో సమస్తమును ఆయన పేరట చేయుడి, సమస్తమును కూడా ఆయన పేరట చెయ్యండి అన్నాడు. ఆయన పేరటే చెయ్యండి. ఆయన ముఖమును చూసే చెయ్యండి. సమస్తం చేసేటప్పుడు ఏదైనా సరే ఆయన ముఖం చూసే చెయ్యండి. ఆయన ముఖం చూసే చెయ్యాలంటే ప్రియులరా, ఆయన అభిషేకం పొంది ఉండాలి. ఆయన చేత బలపరచబడి నువ్వు ఉండాలి. ఆమేన్. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5:21లో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:21లో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడు. సమస్తాన్ని పరీక్షించాలంటే కూడా ఆయన చేత బలపరచబడి ఉండాలి. ఆయన అభిషేకం పొంది ఉండాలి. అభిషేకం పొంది ఉండాలి. బలపరచబడి ఉండాలి. దేవుడి చేత బలపరచబడకుండా అభిషేకం పొందలేవు. అభిషేకం ఉందా, దేవుని చేత బలపరచబడటం ఉందా అంటే దేవుని చేత బలపరచబడటమే ముందు. అభిషేకం దేవుని చేత బలపరచబడడం తోడనే వస్తుంది అని నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, సమస్తమును ఆయన పెరట చెయ్యాలన్నా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలన్నా ఏ మాత్రం కూడా ఆయన యొక్క అభిషేకం లేకుండా జరగని పని. ఆయన అభిషేకం పొందకుండా ఇది జరగని పని. ఆయన చేత బలపరచబడకుండా ఇది జరగని పని.
ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 చదివితే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉంది. దేవుడే బలపరిస్తే నీకు సమస్తము ఉంటది. అది కూడా సమృద్ధిగా ఉంటది. ఆమేన్. అది సమృద్ధిగా నీకుంటుంది. దేవుడు బలపరచకే నీకు సమృద్ధి లేదు. అది నీకు తెలుసా ఆ విషయం? దేవుడు బలపరిస్తే నీకు తప్పకుండా సమృద్ధి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:17 చదివితే, సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచుడి అన్నాడు. సమస్తమును మనకి ధారాళముగా దయచేసేస్తున్నాడంట దేవుడే. సమస్తమును ధారాళంగా దయచేసేస్తున్నాడు. కేవలం ఆయన చేత బలపరచబడి అభిషేకించబడితే తప్పకుండా ధారాళంగా ఉంటది నీకు. ఆమేన్. సమస్తము సమస్తము అనేటువంటి మాటల మీద ఎన్నెన్నో రెఫరెన్స్లు, ఎన్నెన్నో వాక్యాలు మనం చదువుతా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. సమస్తమును సృష్టించితివి ప్రభువా, మా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించితివని ప్రకటన గ్రంథం 4:11 రాస్తుంది. సమస్తమును దేవుని వలన అయినవే అంటూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:18 రాస్తుంది. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను అంటూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:27 ఉంది. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అంటూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:40 ఉంది. సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి అంటూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:26 ఉంది. యెహోషువ గ్రంథం 6:21 చదివితే, సమస్తమును కత్తివాత సంహరించిరి అనుంది. సమస్తమును కత్తివాత సంహరించేశారు. కత్తివాత సమస్తం కూడా సంహరించేశారు. దేవుడికి స్తోత్రం. సమస్తము అనే మాట దేవుడికి చెందింది. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి అని అన్నాడంటే, ప్రియులరా, మర్యాదగాను క్రమముగాను మనం మరి జరగనివ్వాలంటే ఏదైనా సమస్తం కూడా అభిషేకం పొందకుండా జరగదు. దేవుడి చేత బలపరచబడకుండా అది క్రమంగా జరగదు. అది ఆమేన్. ఇప్పుడు ఈ గూగుల్ మీట్లో ఒకరి తర్వాత ఏదైనా ఉంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడటం క్రమం. అందరూ ఒకేసారి మాట్లాడితే ఎవడి మాట వినబడుతుంది ఇందులో? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వుడి అన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీలో మీరు మాట్లాడుకోవడం క్రమమా? క్రమం కాదు. క్రమంగా జరగనివ్వాలంటే కూడా ఆత్మ అభిషేకం పొందుండాలి. ఆత్మ చేత నడిపించబడి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి మొదటి కొరింథీ 14:26 చదివేయండి ఎవరైనా. మొదటి కొరింథీ 14:26 చదవండి స్పష్టంగా. మొదటి కొరింథీ. సహోదరులారా, ఉమ్, అప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరియొకడు బోధింపవలనని ఉన్నాడు, మరియొకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరియొకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరియొకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయుడి. చూసారా ఎంత స్పష్టంగా చెప్పాడో? ఒకడు పాట పాడాలనుకుంటున్నాడో, ఒకడు బోధించాలనుకుంటున్నాడో, ఒకడు భాషతో మాట్లాడాలనుకుంటున్నాడో, ఒకడు భాషలకు అర్థం చెప్పాలనుకుంటున్నాడు. మర్యాద అంటూ ఉంది, ఒక క్రమం అంటూ ఉంది. సమస్తమును మర్యాదగాను క్రమంగాను మనం జరగనివ్వాలి. సమస్తము ఒక ప్రోగ్రాంలో ఎన్నెన్నో ఉంటాయి. స్తుతులు చెప్పడం ఉంటది, పాటలు పాడడం ఉంటది, ఆరాధన ఉంటది, సాక్ష్యాలు ఉంటాయి. ఒక క్రమం ఉండాలి. మధ్యలో కొంతమంది
నాకు ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతాను, నాకు ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతాను. ఏం చేస్తావు వెళ్ళిపోయి? నాకు ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతాను. వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేయంటావేటి? ఏమన్నా మత్తుందా? పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేయంటావేటి? ఏమన్నా మత్తుందా? ప్రియులరా, ఇలా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే నిమ్మళపరచాలి మనం. క్రమంగా జరగనివ్వాలి ఏదైనా సరే. మొన్న ఒక ఆమె ఎవరో అంటుంది, నీ సాక్ష్యం చెప్పేస్తాను బాబాయ్, నీ సాక్ష్యం చెప్పేస్తాను బాబాయ్, ముందు చెప్పేస్తానమ్మో అంటుంది. ముందు చెప్పేస్తావేటి సాక్ష్యం? సాక్ష్యాల సమయం వచ్చాక సాక్ష్యం చెప్పాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఎమర్జెన్సీ ప్రార్థన అవసరతలు అన్నప్పుడు మళ్ళా ప్రత్యేకంగా తర్వాత ఏం నాకు చెప్పకూడదు. ఎమర్జెన్సీ ప్రార్థన అవసరతలు అడిగినప్పుడు చెప్పాలి, అక్కడే చెప్పాలి. అక్కడ చెప్పటానికి ఇంకా అవకాశం లేకపోతే ఆయన నోరు ఉంది కాబట్టి మనం ఆపి, అమ్మా ఇంకా అడుగు అని చెప్పాలి. సమస్తం మర్యాద అంటూ ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం ఎన్నెన్నో జరుగుతాయి. ఒక ప్రోగ్రాంలో ఎన్నో జరుగుతాయి. మధ్యలో వచ్చి నాకు ప్రార్థన చేసి అని అనకూడదు. మధ్యలో వచ్చి ప్రార్థన చేసి అనకూడదు. అంత అవసరం అయితే ఓ రోజు ముందు ప్రార్థన చేయించుకోవాలి. మధ్యలో వచ్చి సాక్షి చెప్పేస్తానంటే, నేను బాబోయ్ నా యజమానులు వచ్చేస్తున్నారు లేకపోతే వాళ్ళు వచ్చేస్తానంటే పోవాలి. తర్వాత ఎప్పుడన్నా వస్తావు కదా, తర్వాత వచ్చినప్పుడు చెప్పాలి. సాక్ష్యాల సమయం రాకుండా సాక్ష్యాలు ఎలా చెప్పేస్తావు? సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనివ్వాలి. ఎందుకో తెలుసా? అభిషేకం ఉంటేనే అది జరుగుతుంది. సమస్తం కూడా మర్యాదగా చేయాలన్నా, క్రమంగా చేయాలన్నా అది ఒక అభిషేకం ద్వారానే జరుగుతుంది. అది దేవుని యొక్క ఆత్మ చేత బలపరచబడడం ద్వారానే అది జరుగుతుంది. 1 కొరింథీ 14:40 చదవండి ఒకసారి. 1 కొరింథీ 14:39-40 చదవండి. కాబట్టి కాబట్టి సహోదరులారా, ఆ, ప్రవర్తించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ప్రవశించేవాడిని ప్రవశించనివ్వండి, భాషలతో మాట్లాడేవాడిని మాట్లాడనివ్వండి, సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనివ్వండి. సమస్తం అనే మాట వచ్చింది అక్కడ. సమస్తం కూడా జరగనివ్వండి, కానీ దానికి ఒక క్రమం ఉండాలి అంటున్నాడు. మర్యాద ఉండాలి. ప్రవచించేవాడికి మర్యాద ఇవ్వాలి, భాషలతో మాట్లాడేవాడికి మర్యాద ఇవ్వాలి. ప్రవచించేవాడికి ప్రవచించే వరం ఉంది, అందరికీ ప్రవచించే వరం ఉండదు. భాషలతో మాట్లాడేవాడికి భాషలతో మాట్లాడనివ్వాలి, భాషలతో మాట్లాడేవాడికి ప్రవచించే వరం ఉండదు. కాబట్టి వాడిని భాషలతో మాట్లాడనివ్వాలి, వాడికి కూడా మర్యాద ఇవ్వాలి. ప్రవచించేవాడికి మర్యాద ఇవ్వాలి, వాడిని కూడా ప్రవచించనివ్వాలి. పాటలు పాడుతానన్న వాళ్ళకి పాటలు పాడే అవకాశం కల్పించాలి. సమస్తమును మర్యాదగాను క్రమంగానే జరగనివ్వాలి. దేవుడికి స్తోత్రం. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియులరా, ఇది కొన్ని రోజుల క్రితం ఏదో ఉన్న వర్తమానం కాదు. ఇది కొన్ని గంటల క్రితం బయలుపడిన వర్తమానం కాదు. ఇది సరిగ్గా ఆరాధన చేస్తున్న సమయంలో నా తలంపుల్లోనికి వచ్చినటువంటి వర్తమానం ఇది. దేవుడు మనందరితో కూడా నేరుగా సూటిగా మాట్లాడి ఆయన కోరుకుంటుంది ఏంటంటే, నేను మిమ్మల్ని బలపరిస్తే చాలు, మీరు అభిషేకించబడిపోతారు. దేవుని చేత బలపరచబడడం ద్వారాను అభిషేకించబడడం ద్వారాను మనం సమస్తం చేస్తాం. రథముతో సమానంగా పరిగెత్తుతాం, శ్రమలతో సమానంగా పరిగెత్తుతాం, మూడవ ఆకాశానికి కూడా కొనిపోతాం. మనం ఏ దేశంలోనైనా ప్రత్యక్షమైపోతాం. ఎందుకంటే మనం పొందిన అభిషేక సామర్థ్యం అలాంటిది. మనల్ని బలపరిచిన బలవంతుని యొక్క అభిషేకం అలాంటిది. ఆమేన్. కాబట్టి ఈ రోజు నా ప్రభువా, సర్వం సర్వం నేను చేయగలగాలి, మొత్తం నేను చేయగలగాలి, పూర్తిగానే చేయగలగాలి. నేను అంతా చేసేయాలి నేను. అది నీ యొక్క అభిషేకం ద్వారాగా, నీవు నన్ను బలపరచడం ద్వారాగా తప్పకుండా నేను చేస్తాను.
అయితే నన్ను బలపరచు అని అడగాలి. అయితే నన్ను నువ్వు బలపరచు. అయితే నువ్వు నన్ను అభిషేకించు. నేను సమస్తమును చెయ్యాలి. ఏలియాని బలపరిచినట్టు నన్ను బలపరచు. ఫిలిప్పుని బలపరిచినట్టు నన్ను బలపరచు. దావీదిని బలపరిచినట్టు నన్ను బలపరచు. నా గుండె సింహపు గుండెగా మార్చు. ఇప్పుడు ఈ పెందలకాడ ప్రార్థన ముగించేలోగానే నా గుండెను సింహపు గుండెలాగా మార్చు. నా గుండె ఇప్పుడే మారిపోవాలి. నాకు నీ గుండె కావాలి. నీ గుండె మాంసపు గుండె కాదు. నీ గుండె నిశ్చయముగా రాతి గుండెలను మార్చేసే గుండె. నీ గుండె నీ గుండె సింహపు గుండె అని నువ్వు దేవునిని అడగగలవా? తప్పకుండా నన్ను బలపరచని అడగగలవా? ఎందుకు గుండెల్లో నుంచి వీక్ అయిపోతున్నావు? గుండెల్లో నుంచి దడొచ్చేస్తుంది కొన్నిసార్లు. కాళ్ళు చేతుల్లో ఒడితిరిగిపోతున్నాయి. షేక్ వచ్చేస్తుంది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. గుండెల్లో నుంచి బయలు వెళుతున్నటువంటి ప్రతి విధమైన భయం, బలహీనత ఇక మీదట స్టాప్ అయిపోవాలి. నిజంగా ఇక్కడి నుంచి సింహపు గుండెలో నుంచి బయలుదేరే ధైర్యమే బయలు వెళ్ళాలి బయటికి. సింహపు గుండెలో నుంచి బయలు వెళ్ళే ధైర్యమే బయలు వెళ్ళాలి బయటకి. అదే రావాలి. అంతగా నన్ను బలపరచనడుగు. అంతగా నన్ను స్థిరపరచనడుగు. అంతగా నన్ను స్థిరపరచు. ఫ్లైట్ కంటే ఫాస్ట్ గా పైకి ఎగరాలి. ఏ దేశంలోనైనా నేను ప్రత్యక్షం అవ్వాలి. నా బాడీలోంచి నేను బయటికి రావాలి. నన్ను అలాగ వాడుకో. అలాగ నన్ను వాడుకో. ఆత్మ ప్రపంచంలో అడుగు పెట్టాలి. ఆత్మ ప్రపంచంలో అడుగు పెట్టాలి. అలాగున నన్ను బలపరచి స్థిరపరచాలి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు ప్రియులరా మనకి సహాయం చేస్తాడు. ఈరోజు మీకేం అర్థమైందో నాకు తెలియదు. సమస్తం నీ జీవితంలో జరగాలన్నా, సమస్తము నీకు సమృద్ధిగా ఉండాలన్నా, నేను చెప్పేది ఏంటంటే దేవుని చేత బలపరచబడు. బలమునిచ్చే దేవుడు సమీపంగానే ఉన్నాడు. ఆయనకు దగ్గరగా ఉండి ఆయన బలమునిచ్చే మాటలు ఏం మాట్లాడుతున్నాడో ఆ బలమునిచ్చే మాటలను స్వీకరించి బలము తెచ్చుకుని బలపరచబడు. బలపరచబడటంలో అభిషేకించబడతాం. అభిషేకించబడడంలో అభిషేక సామర్థ్యాన్ని బట్టి చేయలేనిది ఏది ఉండదు. చనిపోయిన వారిని బ్రతికించేస్తాం. రోగులను స్వస్థపరిచేస్తాం. ఏమైనా చేసేస్తాం. సమస్తం చేసేస్తాం. అలాంటి కృప, అలాంటి అభిషేకం ఎప్పుడూ మన పైన ఉంటుంది. కేవలం ఫస్ట్ అయితే దేవుని చేత బలపరచబడ్డానికి ఏం చెయ్యాలి? బలపరచబడ్డానికి ఎంత దగ్గరగా ఉండాలి? దేవుడికి దగ్గరగా ఉండకుండా, బలమునిచ్చే మాటలు వినకుండా, బలపరచబడే మాటలు నేను వినకుండా నన్ను అడ్డుకునేది ఏంటి? నేను దేవుడికి ఎక్కడైనా దూరంగా ఉన్నానా? నేను దగ్గరగా ఉన్నానా? అందుకే నేను బలపరచబడట్లేదా? అందుకే నేను అభిషేకించబడట్లేదా? అందుకే నేను సమస్త విషయములలో ధైర్యంగా ఉండలేకపోతున్నానా? పరిగెత్తలేకపోతున్నానా? నేను అది చేయలేకపోతున్నానా? ఇది చేయలేకపోతున్నానా? అసలు నేను ఏం చేయలేకపోతున్నాను? చేయలేకపోవడానికి కారణం ఒకటే, నేను దేవుడికి ఎక్కడో దూరంగా ఉంటున్నాను. నేను ఆ దేవుని చేత ఇంకా బలపరచబడకపోవడాన్ని బట్టే ఇది జరుగుతుంది. ఇది జరిగేదే అందుకు. కాబట్టి ఈ రోజే పరీక్షించుకుని, సరి చేసుకుని దేవుడికి దగ్గరగా ఉండగలిగితే ఆయన నేను బలపరిచి అభిషేకించి అభిషేక సామర్థ్యంతో పౌలు సమస్తమును చేయగలనని చెప్పినట్టుగా నువ్వు కూడా సమస్తమును చేయగలిగే విధంగా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.